హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఫిబ్రవరి 3 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం ఈరోజు 8 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో మనం బడ్జెట్ మీద 2024-25 అని చెప్పేసి రేపు సండే ఈవినింగ్ లోపు కంపల్సరీ క్లాసు అప్లోడ్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే డిఫెన్స్ మనకి వార్తల్లో ఉంది. వెరీ ఫేమస్ ఐఎన్ఎస్ సందయక్ అని చెప్పేసి ఈరోజు విశాఖపట్నంలో నావల్ డక్యార్డ్ లోపల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కమిషన్ చేయబడుతుంది. కాబట్టి ఈ సందయక్ అని చెప్పేసి ఏంటి, ఎవరు నిర్మించారు అని చెప్పేసి, ఎందుకోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్లో డిఫెన్స్లో సందయక్. ఎందుకోసం అంటే ఇది సర్వే వెజిల్, ఒక పరిశోధన నౌక సముద్ర సమాచారాన్ని పరిశోధన చేస్తుంది. సో ఎస్విఎల్ కేటగిరీ అని చెప్పేసి స్పెషల్గా వాళ్ళు మనకు పిఐబి న్యూస్ కథనం పేర్కొంటుంది. సర్వే వెజెల్ లార్జ్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో అతిపెద్ద సర్వే వెజెల్స్ లోపల ఇది ఫస్ట్ది కాబట్టి ఎస్విఎల్ కేటగిరీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మనకి ఒక షిప్ అనేది స్టార్ట్ అయింది అంటే మొత్తం కొన్ని దశల వారీగా మనము తీసుకుంటాము. ఫస్ట్ నిర్మాణ సంస్థ అని చెప్పేసి ఉంటుంది. నిర్మాణ సంస్థ ఇక్కడ ఏంటి అంటే సందయక్ని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అని చెప్పేసి కోల్కతాలో ఉంటుంది. ఈ సంస్థ మనకి నిర్మాణం చేస్తుంది. నెక్స్ట్ సీ ట్రయల్స్ ఉంటాయి. జల ప్రవేశం అని చెప్పేసి ఎలా పనిచేస్తా అని చెప్పేసి చూస్తారు. సో మంచిగా పనిచేస్తే ఈ నిర్మాణ సంస్థ అనేది ఇండియన్ నేవీకి డెలివరీ చేస్తుంది. ఇది నెక్స్ట్ కేటగిరీ. సో డెలివరీ చేస్తుంది. మొన్న డిసెంబర్ మంత్లో మనకి డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఒక రోజు చూసుకుంటారు, వాళ్ళు కమిషన్డ్ చేస్తారు. సో కమిషన్డ్ మీన్స్ మనకి విధుల్లోకి తీసుకుంటారని చెప్పేసి పిలుస్తాం. సో ఈరోజు ఫిబ్రవరి 3న మన నావల్ డక్యార్డ్ విశాఖపట్నం లోపల రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యం లోపల ఐఎన్ఎస్ సందయక్ అని చెప్పేసి కమిషన్డ్ చేయబోతున్నాం. మనము కొంతకాలం పనిచేస్తుంది, తర్వాత మనం డీకమిషన్డ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఐఎన్ఎస్ సందయక్ వెరీ ఫేమస్, భారతదేశంలో అతిపెద్ద సర్వే వెజిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది సముద్ర సమాచారం కోసం అని చెప్పేసి, హైడ్రోగ్రఫీ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. మొత్తము 4 నౌకలు ఉంటాయి. అందులో ఇది ఫస్ట్ది కాబట్టి దీన్ని సందయక్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇదే ఫస్ట్ నౌక కాబట్టి సందయక్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటాయి గిట వాటికి కూడా సందయక్ క్లాస్ అని చెప్పేసి వస్తుంది. ఈ సిరీస్ లోపల ఎస్విఎల్ సిరీస్ లోపల మొత్తం 4 ఉంటాయి కదా, అందులో ఫస్ట్ సందయక్ కాబట్టి మిగతా 3టిని మనం సందయక్ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ ఫేమస్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ సర్వే వెజిల్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇది హిందూ ఆర్టికల్ ఈరోజు. సో బిట్ అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇండియా అండ్ యుఏఈ. సో ఇన్ఫ్యాక్ట్ ఏ ఒప్పందము ఇన్ఫ్యాక్ట్ చూస్తే గిట్ట బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ఇండియా యుఏఈ మధ్య ఇది ఫస్ట్ ఒప్పందం ఇటువంటిది చూస్తే గిట్ట. సో వాట్ ఈస్ ద బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే ఒక దేశం, ఇన్ఫ్యాక్ట్ మన ఇండియా అనుకోండి, ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ అనుకోండి. సో ఇండియాలో ఉన్న ప్రైవేట్ కంపెనీ కావచ్చు, లేదా దుబాయ్లో ఉన్న ప్రైవేట్ కంపెనీ కావచ్చు, మరొక దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కొన్ని రూల్స్ మనం పెట్టుకుంటాము. ఆ రూల్స్ యొక్క నిబంధనల పట్టిక మనకు ఈ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఒక దేశం యొక్క ప్రైవేట్ కంపెనీ మరొక దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. సో ఇది ఎందుకోసం ఒప్పందం చేసుకుంటారంటే 2 దేశాల మధ్య ప్రైవేటు పెట్టుబడిదారుల లోపల విశ్వాసం పెంపొందించాలని చెప్పేసి ఈ చర్య తీసుకుంటారు. దీని ఫలితంగా మనకి దుబాయ్లో ఉన్న ప్రైవేట్ కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మనకు ఎఫ్డిఐ వస్తుంది. సో రెమిటెన్సెస్ మనకి పెరిగిపోతాయి. దాంతోపాటు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మన లక్ష్యం పెట్టుకున్నాము, దానికోసం అని చెప్పేసి ఇది పనికి వస్తుంది. సో రెండింటి కోసం అని చెప్పేసి ఈ చర్య అని చెప్పేసి మనకి ఆ హిందూ కథనం మనకి పేర్కొంటుంది. సో ఆల్రెడీ ఇండియాకును యుఏఈ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము మే 2022 నుంచి ఇది అమల్లో ఉన్నది. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది వచ్చినప్పుడు ఇది కూడా మనకు కొన్నిసార్లు టీఎస్పీసీ అడుగుతుంది కాబట్టి సో 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ప్లస్ యుఏఈ మధ్య బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్పేసి చేసుకున్నారు. నెక్స్ట్ ఒక గవర్నమెంట్ పోర్టల్ మనకి వార్తల్లో ఉంది. సీ కేర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో సీ కేర్స్ అనేది ఎందుకోసము అంటే ఈ మనకు కోల్ మైనింగ్ లోపల కార్మికులు పనిచేస్తారు. సో వాళ్ళకు ఒక పెన్షన్ కోసం అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది. అది CMPFO అని చెప్పేసి పిలుస్తాం. సో కోల్ మైన్స్ ప్రొవిడెంట్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ CMPFO కింద ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంటే ఈ కార్మికులు ఉన్నారో వాళ్ళకు ప్లస్ కంపెనీలకి వాళ్ళ యొక్క సేవలు ఈజీగా యాక్సెస్ చేయాలని చెప్పేసి ఈ పోర్టల్ మనకు
ఇన్ఫ్యాక్ట్ లాంచ్ చేయడం జరిగింది. CMPFO యొక్క పోర్టల్ పేరు సీ కేర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ మైనింగ్ కార్మికుల యొక్క పెన్షన్ యొక్క సమస్యలు కానీ సేవలు కానీ పొందేందుకు ఈ పోర్టల్ అని చెప్పేసి ఆ కథనం మనకి PIB న్యూస్ అది పేర్కొంటుంది. నెక్స్ట్ భారతరత్న ఇదే ఇయర్లో మనకి కాపూర్ ఠాకూర్కి వచ్చింది, సో బీహార్. నెక్స్ట్ LK అద్వానీ కూడా వచ్చింది. సో ఈరోజు మనకి LK అద్వానీకి ఇవ్వడం జరిగింది. సో ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ చెప్పారు. సో భారతరత్న మనకి ఎలా ఇస్తారు అంటే ప్రధానమంత్రి సిఫార్సు మేరకు రాష్ట్రపతి గారు అనౌన్స్మెంట్ చేస్తారు. సో LK అద్వానీకి వచ్చింది. ఈయన 50వ వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు. సో LK అద్వానీ చూస్తే మనకు వాస్తవంగా పాకిస్తాన్లోని కరాచీలో జన్మిస్తాడు. దేశం యొక్క విభజన అనంతరము ఇండియాకి వలస వస్తాడు. RSSలో మనకి జాయిన్ అవుతాడు. తర్వాత భారతీయ జనసంఘ్ అని చెప్పేసి 1950స్లో జాయిన్ అవుతాడు. నెక్స్ట్ ఈ బీజేపీ పార్టీ 1980స్లో మనం స్థాపించుకున్నప్పుడు వ్యవస్థాపకులలో ఒకరు వాజ్పేయి ప్లస్ అద్వానీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ బీజేపీ ప్రభుత్వంలో మనకు సో హోంశాఖ మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిండు. 2002 నుంచి 2004 మధ్యన మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తాడు. 1998 నుంచి 2004 వరకు హోమ్ మినిస్టర్గా పనిచేస్తాడు. సో ఇన్ఫ్యాక్ట్ LK అద్వానీ యొక్క కొన్ని వివాదాలు మనకు కనిపిస్తాయి. ఒకటి రథయాత్ర అని చెప్పేసి ఉంటుంది. సో మనకి సోమనాథ్ నుంచి ఇన్ఫ్యాక్ట్ అయోధ్యకి ఒక యాత్ర చేపడతాడు. ఇన్ఫ్యాక్ట్ బీహార్లో అప్పటి CM లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేస్తాడు. తర్వాత ఒకసారి కరాచీకి పోయినప్పుడు ఆ మహమ్మద్ అలీ జిన్నాని ఒక లౌకికవాదిగా కీర్తిస్తాడు. సో దాని ఫలితంగా ఆయన బీజేపీ యొక్క అధ్యక్షుడి పదవి కోల్పోయాడు. రెండు మనకి వివాదాలు కనిపిస్తున్నాయి. రథయాత్ర అని చెప్పేసి అయోధ్య వరకు సోమనాథ్ నుంచి, రెండవది మహమ్మద్ అలీ జిన్నాని ఇన్ఫ్యాక్ట్ లౌకికవాది అని చెప్పేసి కీర్తించడం అని చెప్పేసి మన రెండు డిస్ప్యూట్ కనిపిస్తున్నాయి. ఈ కంట్రిబ్యూషన్ పెద్దగా ఏం లేదు మనకు. హోంశాఖ మినిస్టర్గా పనిచేసిండు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిండు. బీజేపీ పార్టీ స్థాపకులలో ఒకరు, జనసంఘ్లో వన్ ఆఫ్ ది ఫేమస్ మెంబర్, RSSలో వన్ ఆఫ్ ది ఫేమస్. ఇంకేమున్నది? సో కంట్రిబ్యూషన్ చూస్తే అంతే ఇంకా రైట్. మొత్తం మీద LK అద్వానీకి అయితే వచ్చింది. PM యొక్క రికమెండేషన్ మేరకే రాష్ట్రపతి గారు ఇస్తారు కాబట్టి పెద్దగా ఇందులో ఆశ్చర్యపోయే అంశం అయితే ఏమీ లేదు. సో ఒక ఇయర్లో మనకి గరిష్టంగా ముగ్గురికి ఇవ్వచ్చు, ఇంకొకరికి మనకు ఈ ఇయర్లో అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ 1999లో మనకి 4 మెంబర్స్కి ఇస్తారు, అది వేరే మనకి మినహాయింపు అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది భారతరత్న. సో ఏ రంగంలో ఇస్తారని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి చూద్దాం. సో భారతరత్న అనేది ఏ రంగంలో కృషికి ఇస్తారు? అయితే చాలా మీరు ఇన్ఫ్యాక్ట్ జీకే పుస్తకాలు మనం చూసినట్లయితే అందులో వేరే వేరే ఉంటుంది. 2011లో మనకి మార్పు వచ్చిందండి. సో అది ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ అభినవ్ బింద్రా అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఒలింపిక్లో గోల్డ్ మెడల్ వచ్చింది. వ్యక్తిగత విభాగంలో ఫస్ట్ గోల్డ్ మన ఇండియాకి ఒలింపిక్స్ లోపల. ఇతను ప్యారిస్ ఒలింపిక్ యొక్క ఈ టార్చ్ రీలే యాత్రకు సెలెక్ట్ అయిన 11,000 మంది టార్చ్ బేరర్లో ఈయన ఒకడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఫేమస్. టార్చ్ రీలే యాత్ర లోపల సెలెక్ట్ అయిన వ్యక్తి అభినవ్ బింద్రా ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి. సో నెక్స్ట్ నేషనల్ ఆరోగ్య ఫెయిర్ అని చెప్పేసి ఢిల్లీలో ఒక సదస్సు జరుగుతుంది. ఈ ఆయుర్వేదిక విషయంలో అవేర్నెస్ కోసం అని చెప్పేసి జామ్నగర్లో కాదు, గుజరాత్ కాదు, ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ మరీ పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో కామన్వెల్త్ అటార్నీ జనరల్ యొక్క సమ్మిట్ కూడా మనకు ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ థీమ్ ఏంటి అంటే క్రాస్ బోర్డర్ ఛాలెంజెస్ ఇన్ జస్టిస్ డెలివరీ అని చెప్పేసి ఉన్నది. సో క్రాస్ బోర్డర్ ఛాలెంజెస్ ఇన్ జస్టిస్ డెలివరీ అని చెప్పేసి అన్ని కామన్వెల్త్ దేశాల యొక్క అటార్నీ జనరల్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటారు. న్యాయ ప్రక్రియ మీద వాళ్ళు డిస్కషన్ అయితే పెట్టుకుంటారు. మన PM మోడీ గారు దీన్ని స్టార్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఢిల్లీలో మనకి విజ్ఞాన్ భవన్లో ఇది జరుగుతుంది. నెక్స్ట్ February 4 రేపు వరల్డ్ క్యాన్సర్ డే కదా. సో WHO రిపోర్ట్ ఇవ్వడం జరిగింది క్యాన్సర్ యొక్క స్టేటస్ మీద. ఇది 22nd ఇయర్ గురించి మాట్లాడుతుంది ఈ రిపోర్ట్ లోపల. సో ఇది ఏమన్నది అంటే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది కొత్త కేసులు నమోదైనాయట. సుమారుగా 97 లక్షల మంది మరణించారు అట. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 22nd ఇయర్లో సో 14 లక్షల కేసులు ఇన్ఫ్యాక్ట్ కొత్తగా నమోదైతే మనం చనిపోయింది చూస్తే ఇన్ఫ్యాక్ట్ 9.1 లక్షలు అని చెప్పేసి ఉన్నారు. అయితే ఇదే మనం ట్రెండ్ గిట్ట కొనసాగితే 2050 కల్లా ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో దీనికంటే
77% ఎక్కువ కేసులు నమోదవుతాయట 2050లో. సో ఏమంటున్నాం మనము, ఈ 20 సెకండ్లో ఎన్ని కేసులు ఉన్నాయో 2050 కల్లా 77% అనేవి అత్యధికం అని చెప్పేసి మనకు అది పేర్కొంటుంది ఆ రిపోర్ట్ అనేది. రైట్, ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ 3.5 కోట్ల కేసులు గిట్ట నమోదైతే గిట్ట ఇదే ట్రెండ్ మనకి. ఇన్ఫ్యాక్ట్ ఈ 20 సెకండ్లు నమోదైంది 2 కోట్ల కేసులే. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు 3.5 కోట్లు గిట్ట నమోదైతే గిట్ట 2022 నాటికి ఎన్ని కేసులు ఉన్నాయో 2050 నాటికి 77% అదనంగా ఉంటాయట. అది మనకి WHO రిపోర్ట్ చెప్తుంది. ఇండియాలో చూస్తే పురుషుల్లో ఎక్కువ వచ్చే క్యాన్సర్ ఏంటి అంటే నోటి క్యాన్సర్ అని చెప్పేసి WHO చెప్పింది. సెకండ్ది లంగ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మహిళల్లో చూస్తే ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ అని చెప్పేసి వస్తుంది ఎక్కువగా. సెకండ్ మనకి గర్భాశయ క్యాన్సర్ అని చెప్పేసి మనకి ఇటీవల మనకి బడ్జెట్లో మన ఒక స్కీమ్ మనకి దాని మీద ఉన్నది. మరి రేపు డిస్కస్ చేద్దాం. 9 to 14 ఏజ్ గ్రూప్ వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ రాకుండా టీకా అయితే ఇస్తారు. రైట్, ఇది WHO యొక్క క్యాన్సర్ రిపోర్టు. మనం రేపు డిస్కస్ చేస్తాం క్యాన్సర్ యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి చూస్తే. అయితే ఈ క్యాన్సర్ థీమ్ చూస్తే 20 సెకండ్లో ఏమున్నదో 23rd 24లో కూడా సేమ్ మనకి అదే ఉంటుందట. వరుసగా 3 ఏళ్ళు సేమ్ థీమ్ ఉంటుందట. ఏముందంటే మనకు క్లోజ్ ది కేర్ గ్యాప్స్, ఆ కేర్ తీసుకోవడంలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, వాటిని క్లోజ్ చేయాలని చెప్పేసి థీమ్ తీసుకున్నాం. ప్రతి ఒక్కరిని యాక్సెస్ చేయాలని చెప్పేసి ట్రీట్మెంట్ లోపల మనం థీమ్ తీసుకున్నాం. మొత్తం ఇది ఏం లేదు, అందరికీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అందాలి, ఆ గ్యాప్స్ని మనం క్లోజ్ చేయాలని చెప్పేసి ఈ థీమ్ 3 years కానీ మనకు పనిచేస్తుంది. అయితే ప్రతి ఇయర్లో ఒక మనకి సబ్ థీమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు సబ్ థీమ్ ఏంటి అంటే మెయిన్ థీమ్ చూస్తే ఆ గ్యాప్స్ని క్లోజ్ చేయాలి, అందరికీ ట్రీట్మెంట్ అందాలి, అది మనకి సారాంశం మొత్తం మీద. సబ్ థీమ్ ఏంటి అంటే సో టుగెదర్ అంటే మనం అంతా కలిసి ఫైట్ చేయాలి, అధికారంలో ఉన్న వాళ్ళకు ప్రశ్నించాలని చెప్పేసి మనకు ఆ థీమ్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సో టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఇంగ్లీష్లో. అంటే పవర్లో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి, అందరికీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది యాక్సెస్ చేయాలని చెప్పేసి. సో మెయిన్ థీమ్ వేరే, సబ్ థీమ్ అయితే వేరే. రైట్, ఇది మనకు వార్తల్లో ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనము ఈవినింగ్ లోపల బడ్జెట్ అని మొత్తం పూర్తిగా ఇన్ఫ్యాక్ట్ ప్రసంగము ప్లస్ ఆ ఫోకస్ ఏరియాస్ ఏంటి అని చెప్పేసి దాన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.